నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బోర్డు పెట్టారక్క. ఓం గం గణపతే నమః అని కూడా రాశారు. ఏం చెప్పబోతున్నారు ఈరోజు? న్యూమరాలజీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ హార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అయితే న్యూమరాలజీని చాలా బ్యూటిఫుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి కరెక్షన్ ఇచ్చారు అని అంటే మళ్ళీ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ని చూస్తుంటారు. న్యూమరాలజీ అంత బ్యూటిఫుల్గా పనిచేస్తుందా? చాలా బాగా పనిచేస్తుంది. కరెక్ట్గా చేయించుకోవాలి కాకపోతే కరెక్షన్ అనేది. కరెక్ట్. ఇవాళ న్యూమరాలజీకి సంబంధించి ఏం చెప్తారు? నెంబర్ 4 గురించి చెప్దాం పద్మిని. రాహువేనా? రాహువే. అమ్మ బాబోయ్, మాయావి. ఎంత బాగా పనిచేస్తాడు అంటే, రాహు గురించి మనం తెలుసుకోవాలి ఎందుకు అని అంటే కనుక, దిక్కుల్లో కూడా నైరుతి రూల్డ్ బై రాహు. అంటే రాహు చెయ్యాలి అని అనుకుంటే మంచి ఎలా చేస్తాడో, దాన్ని మనం ఎలా పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేది మన జీవితంలోకి ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశము. అలాగే మనకు అసలు మన జీవితాన్ని ఒక అడుగు ముందుకెళ్ళాలి అని అంటే కనుక ఈ నెంబర్ 4లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్ తీసుకోవాలి అని నేను చెప్తాను. రైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసి మాకు చెప్పండి, ఎలా మీరు ఎనాలిసిస్ చేస్తారనేది కూడా చెప్పండి. అలాగే ఒకసారి కరెక్షన్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా ఎట్లా ఫాలో చేయాలి వాళ్ళ సిగ్నేచర్, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే మనం ఈ నెంబర్ 4లో ఎవరైతే 4th పుట్టారు డేట్లో, అలాగే 13, అలాగే 22, అలాగే 31, ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ కూడా రిలేటెడ్ టు 4 అన్నమాట, బర్త్ నెంబర్. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని అంటే డిడి ఎంఎం వైవైవై, ఓకేనా? ఈ డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తే అంటే D+D ఈ నెంబరు, ఇక్కడ మళ్ళీ M+M, మళ్ళీ Y+Y+Y+Y చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అవునా కదా? దాన్ని మళ్ళీ సింగిల్ నెంబర్గా సింగిల్ డిజిట్ చేసుకుంటే అది డెస్టినీ నెంబర్ కిందకి వస్తుంది అనమాట. ఈ 4 నెంబర్లో నేను చెప్పబోయేది బావగారి నెంబర్, మా వారి డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని చెప్తాను. ఎందుకు అనంటే ఈ 4 నెంబర్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పుట్టింది 22 మార్చ్ 1975. ఓకే, 22 మార్చ్ 1975. ఇక్కడ చూసుకుంటే కనుక నెంబర్ 4, అలాగే దీన్నంతా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే నెంబర్ 2 వస్తుంది. 4-2 కాంబినేషన్. 4-2 కాంబినేషన్. ఆయన బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 2. ఓకే. ఇప్పుడు చూస్తే ఈ 4లో ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్లో మనం న్యూమరాలజీలోకి వచ్చి ఆయన సిగ్నేచర్ చేంజ్ చెయ్యనప్పుడు ఆయన సిగ్నేచర్ 31లో ఉండేది. అగైన్ 4. ఉన్న వాటిల్లో 4 డిజిట్స్లో కొంచెం ఇంకా పవర్ఫుల్ నెంబర్ ఏది అని అంటే కొంచెం పాజిటివిటీ నెంబర్ వచ్చేది మాత్రం 22 అనమాట. మీరు చూసుకుంటే 22 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, అనూహ్యంగా పైకి వస్తారు. చదువు విషయంలో చూస్తే చిన్నప్పటి నుంచి ఆయన సరిగ్గా చదివేవారు కాదను, లేదు అంటే కనుక అనుకున్నంత అంటే ప్రజెంటేషన్ లేకపోవడము, లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడిక్కడ కొంచెం అంటే ఆయన దూరంగా ఉండేవాళ్ళు. మాయ గారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మూవ్ అవుతాము అని చెప్పి కొన్నాళ్ళు బాపట్లలో ఉంచడం, మూవ్ అవుతాము అని చెప్పి కొన్నాళ్ళు విజయవాడలో ఉంచడం, అట్లా అంతా చాలా ప్యానిక్గా జరిగిందనమాట ఎడ్యుకేషన్. అసలు వీడు అసలు చదువుతాడా అసలు అన్న లెవెల్లో జరిగిందనమాట ఎడ్యుకేషన్. బట్ డిగ్రీకి వచ్చేటప్పటికి బాగా చదవడం అనేది, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి చాలా బాగా చదవడం అనేది స్టార్ట్ అయింది. 10th నుంచే చదవడం అనేది, చదువులో 9th వరకు ఒకలాగా ఆయన నాకు చెప్పిన దాన్ని బట్టి 9th వరకు చాలా ఇబ్బందులు పడే చదువు కాస్త 10thకి వచ్చేటప్పటికి ట్రాక్లోకి వచ్చింది. ఇంటర్మీడియట్ ట్రాక్లోనే ఉంది, అదేంటి డిగ్రీ కూడా ట్రాక్లో ఉంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఖచ్చితంగా బీటెక్ చదవమంటే నాకు అప్పుడున్న పరిస్థితుల్లో నాకు కంప్యూటర్స్ అనేది నాకు రాదు, కంప్యూటర్ ఇంజనీరింగ్ బీటెక్ నాకు సీట్ రాదు. కాబట్టి నేను డిగ్రీ చదివి నేను ఎంసీఏ చేస్తాను అనే నాలెడ్జ్, క్లారిటీ అనేది వచ్చింది. అంటే ఇక్కడ కంప్యూటర్స్ మీదే ఆయన దృష్టి ఉంది.
ఓకేనా. సో ఈ కంప్యూటర్స్ మీదే దృష్టి ఉండడం ఈ నెంబర్ 4 వల్ల, రాహు వల్ల. అలాగే ఈయన యాక్చువల్గా ఆర్మీలోకి వెళ్ళాలి అని చెప్పి ఇంటెన్షన్ ఉండింది, గవర్నమెంట్ జాబ్ రాసి ఆర్మీలోకి వెళ్దాము అని. అది ఏ నంబర్? అది రాహు. రాహువేనా? మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ పర్సన్స్ ఆర్ రిలేటెడ్ టు రాహు, అండ్ మోస్ట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ రిలేటెడ్ టు రాహు. అంటే బ్యాంకింగ్ అంటే చాలా మనీతో కూడుకున్నది కదా. అలాగే కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఆర్ రిలేటెడ్ టు రాహు. కెమెరా ప్రొఫెషనల్స్, కెమెరామ్యాన్స్ ఆర్ రిలేటెడ్ టు రాహు. సో ఇవన్నీ కూడా అండ్ మీడియా ప్రొఫెషనల్స్, టోటల్గా మీడియాలో పెద్ద పెద్ద జర్నలిస్టులు, అది అంతా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఏమున్నా కంప్యూటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆర్మీ అంటే రాహుకి సంబంధించిన వాళ్ళు. సో ఈ క్లారిటీ అనేది, కంప్యూటర్స్ మీద క్లారిటీ అనేది బావగారికి నెంబర్ 4 వల్ల వచ్చింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. అయితే ఈయనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నో బ్యాడ్ హ్యాబిట్స్. రాహు అంటేనే చెప్తారు కదా చెప్తాను మీకు. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అంటే ప్రేరేపితం అవుతారు, మాయలో ఉంటారు, ప్రేరేపితం అవుతారు, మెంటల్ ట్రామా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఆ మెంటల్ ట్రామా వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈయనకి ఎందుకు అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వలేదనేది కూడా ఒకటి నేను చెప్తాను, అనాలిసిస్ ఉంది. అయితే ఇక్కడ ఈయనకి నెంబర్ 2 చూస్తే మనం ఇక్కడ ఇది మూన్ అనమాట. ఎప్పుడు ఒక ట్రామా ఉండేది ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా. మానసిక వేదన అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఆయన లైఫ్లో మనం చూస్తే కనుక. రాహుచంద్రులు అంటే గ్రహణం టైపే కాబట్టి ఎక్కువగా మనసు మీద చాలా, మనసు అంటే మనం జనరల్గా మనం ఎక్కడ మాట్లాడుకుంటాము మన వాడుక భాషలో అంటే మనసు అని మనం ఇక్కడ అనుకుంటాము. కానీ సైన్స్ పరంగా అయితే మాత్రం మనసు ఇక్కడే ఉంటుంది అంతే. హృదయంతో సంబంధం లేదు, హృదయంతో సంబంధం లేదు. నిక్షిప్తం అయ్యేదంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో. కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. అక్కడి నుంచే మన ఆలోచన తరంగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ట్రామా ఏంటి అని అంటే ఆయన అంటే ఏది కూడా ఈయన అనుకున్నట్టుగా అందించలేకపోయారు అనేది ఆయన అభిమతం అనమాట. నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, నన్ను సరిగ్గా గుర్తించలేకపోయారు అనేది ఆయన ఆలోచన. అండ్ మోర్ ఓవర్ ఈ నెంబర్ 2 వల్ల తొందరగా మోసపోతారు, ఓకేనా. అంటే నమ్మేస్తారనమాట. ఓకే. ఈ నెంబర్ 4 వాళ్ళు కూడా ఐదర్ మోసం చేస్తారు లేకపోతే మోసపోతారు. ఈ మోసపోవడం అనేది ఆయన లైఫ్లో ఖచ్చితంగా మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. ఈ పాజిటివ్ ట్రేట్ ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వకుండా ఏది హెల్ప్ చేసింది అని అంటే ఆయన నక్షత్రం పునర్వసు నక్షత్రం. అండ్ డెఫినెట్గా ఆస్ట్రాలజికల్ కూడా ఆయనకున్న ప్లేస్మెంట్స్ని బట్టి కూడా మనం చూస్తే కనుక బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వని ప్లేస్మెంట్స్లో కొన్ని ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. అయితే బ్యాడ్ హ్యాబిట్స్లో కేవలము మనం చూసేది ఆల్కహాల్, సిగరెట్ కన్జంప్షన్ ఇవే మనం చూస్తాము. కానీ తన మనసులో ఉన్నది ఎస్ నో అని చెప్పకపోవడము బ్యాడ్ హ్యాబిట్. ఓకే, ఇక్కడ అర్థమైందా నీకు? ఆ బ్యాడ్ హ్యాబిట్ దేని మీద వచ్చింది అని అంటే నెంబర్ 2 వల్ల. ఓన్లీ అవునండి నాకు ఇది ఇష్టం లేదు, అవునండి నాకు ఇది కావాలి, అవునండి నేను ఇలా ఆలోచిస్తున్నాను నో అని చెప్పాలి అని నో అని చెప్పకపోవడం అనేది కూడా బ్యాడ్ హ్యాబిట్. మొహమాటానికి వెళ్తే ఏదో వస్తుంది, సో నో చెప్పాలి. చదువు విషయంలో మాత్రం నేను ఇదే చదువుతాను అని అనుకున్నప్పుడు వెళ్ళి అసలు ఆన్సర్ కూడా రాయకుండా వచ్చేసారట. ఎంసెట్లో ఏదైనా రాస్తే ఏదో ఒక సీట్ వస్తుందన్న భయానికి అసలు ఏమీ ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చారట. అంటే అక్కడ క్లారిటీ మాత్రం, కంప్యూటర్స్ మీద ఉన్న క్లారిటీ మాత్రం నెంబర్ 4 వల్ల వచ్చింది. అండ్ ఆఫీస్లో కూడా చాలా మంచి పేరు, ఎట్లాంటి ఇదైనా కూడా ఆయన సాల్వ్ చేస్తారు, టెస్టింగ్లో ఉన్నారు, సాల్వ్ చేస్తారన్న మంచి పేరు అంతా కూడా అనూహ్యంగా అఫీషియల్ పరంగా కూడా తొందరగా జాబ్లో నిలదొక్కుకోవడానికి ఈ నెంబర్ 4 ఈ 4 కూడా హెల్ప్ చేశాయి. మీరు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ మ్యారీడ్ లైఫ్ విత్ 14,500 salary ఇన్ బాంబే.
దాంట్లో 7,000 రెంట్కి వెళ్ళేది, 500 పనమ్మాయికి వెళ్ళేది, ఇంకా 7,000 మిగతాది మేము ఉండేవాళ్ళం అట్లా. సో ఎక్కడ కూడా బాంబే నుంచి ఒక అప్పు కూడా మళ్ళీ మేము చేయలే, అంత చాలా డిసిప్లైన్డ్గా కూడా ఉండేవారు అనమాట. ఇవన్నీ పాజిటివ్ ట్రేట్సే. అయితే ఈ 14,500తో మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు 3 monthsలో 19,000 అయింది. అయితే వచ్చి నాతో అన్నారు, శ్రవంతి ఇట్లా ఎలా అమ్మా అందరికీ 23, 24 అయింది, నాకు ఒక్కడికే ఎలా పెరిగింది అని అంటే, నేనన్నాను ఇక్కడ కాదు, మీరు ఒకవేళ నిజంగానే 25 అవ్వాలి అని అంటే కనుక మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా పోనీ అంటే, వెళ్ళిపోదాం, అక్కడైతే మా అమ్మగారు ఇచ్చిన ఫ్లాట్ ఉండింది, అక్కడ రెంట్ ఉండదు మనకి, అంటే కారు కూడా కొనుక్కోవాలని కోరిక ఉండింది అనమాట. మ్యారేజ్ అయిన 1 year లోపల ఆయనకి ఏంటంటే పిల్లలు పుడితే వాళ్ళని సొంత కారులో ఇంటికి తీసుకుని రావాలి అనేది ఆయన కోరిక. అయితే ఇలా చేద్దాము, అక్కడైతే మనం రెంట్ కూడా కట్టక్కర్లేదంటే, ఆ రెంట్ మనం కార్లోని కట్టుకోవచ్చా అన్నారా, కట్టుకోవచ్చు పదండి, నువ్వేం అడగవు కదా రెంట్ పక్కకు పెట్టమని అంటే, నేను అట్లా ఏం అడగను, వెళ్దాం పదండి అని చెప్పి వచ్చాము. వీ హ్యావ్ కమ్ విత్ ఇన్ 2 monthsలో ఆయన నేర్చుకున్నారు. 25,000కి మేము వచ్చేసాము ఇక్కడికి. తర్వాత నెక్స్ట్ మైత్రి పుట్టిన 1 yearకి 32,000 అయింది శాలరీ, బట్ వాజ్ నాట్ ఆన్ పార్. అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా శాలరీ లేదు అని బాధపడేవారు. అనూహ్యంగా ఈ సిగ్నేచర్ వల్ల కానివ్వండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వల్ల కానివ్వండి, ఇట్ హ్యాస్ బీన్ రీచ్డ్ 90,000 ఇన్ 1 month. 1 monthలో శాలరీ ఆల్మోస్ట్ 70% పెంచారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఇదంతా కూడా నెంబర్ 4 వల్ల అనమాట. ఇంత అంటే అట్లా రేంజ్ అట్లా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. ఇంత అయిన తర్వాత ఆయనకి 2014లో డయాగ్నోజ్ అయింది బ్రెయిన్ ట్యూమర్, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ 4. మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ డేట్స్ ఆఫ్ బర్త్ తీసుకుంటే కనుక నెంబర్ 4 అనేది డెస్టినీలో అయినా ఉంటుంది, లేకపోతే బర్త్ నెంబర్లోనే ఉంటుంది, లేదా సిగ్నేచర్లో ఉంటుందా, లేదా సిగ్నేచర్లో అయినా ఉంటుంది. మోస్ట్ నేను చాలామంది బావగారిది చూసిన తర్వాత, నేను న్యూమరాలజీ చూసిన తర్వాత చాలామంది నేను అనలైజ్ చేసుకుంటే నెంబర్ 4 అనేది ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్లో కానీ డెస్టినీ నెంబర్లో కానీ నేను చూశాను. కానీ ఇక్కడ ఉన్న సిగ్నేచర్ అప్పుడు మనకి దత్తాత్రేయ స్వామి చాలా హెల్ప్ చేశారు పద్మిని ఈ 2014లో. ఓకే, చాలా హెల్ప్ చేశారు. ఆయన ఆఫీస్లో పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హీ వాజ్ నాట్ ఇన్ కాన్షియన్స్ అబౌట్ 45 minutes. కళ్ళు తెరిచి చూడలేదు ఆయన. ఆయన పోయిన తర్వాత ఏం జరిగింది అని కనుక నేను అనలైజ్ చేసుకుంటే నాకేమనిపించింది అని అంటే, ఈ 45 minutesలో అక్కడి పైకి వెళ్ళి తీసుకెళ్ళాలనుకున్నాడో ఏమనుకున్నాడో భగవంతుడు, కానీ లేదు నాన్న, అది నువ్వు పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ బాధ్యత నిర్వర్తించి నువ్వు రా అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించారు అనేది నా గట్టి నమ్మకం పద్మిని. సో అట్లా మనం వచ్చిన తర్వాత ఈ రాహు మళ్ళీ దత్తాత్రేయ స్వామి మనకి ఏం హెల్ప్ చేశారు అని అంటే, న్యూమరాలజీ మా లైఫ్లోకి వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఈయన సిగ్నేచర్ని మనము 33లోకి చేంజ్ చేసాం, 6లోకి చేంజ్ చేసాం, 33లోకి చేంజ్ చేసాం. 33లోకి చేంజ్ చేసిన తర్వాత 2016 నుంచి ప్రతి అడుగు వేస్తూ ఉంటే భగవంతుడు ఇంకొక 4 అడుగులు మా చేత స్పీడ్గానే వేయించాడు. మనం వింటూ ఉంటాం చూడండి, రికార్డింగ్ ఏదైనా వినాలంటే 1.5x 2xలో వింటూ ఉంటాం కదా, అట్లా మా జీవితాన్ని, ఆయన జీవితాన్ని 4xలో నడిపించాడు అని చెప్పుకోవచ్చు. 6 అంత బాగా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ మా ఆలోచనలు, ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ అవుతుందేమో అంటే, మేము చాలా ల్యాండ్స్ చూస్తుంటే ఎక్కడ మాకు సెట్ కాకపోతే, ఏమండి ఒక 2 కుంటలు భూమి కొంటానండి, అసలు ముందు భూమి కొనడం స్టార్ట్ అవుతుంది కదండి అని చెప్పడము, అది ఆ 2 కుంటల భూమి తీసుకోవడము, అనుకున్న దానికంటే మార్చిలో తీసుకుంటే మళ్ళీ మేము ఆగస్టులోనే మనం ఇప్పుడు కట్టుకున్న ఇల్లు శంకుస్థాపనకు కట్టుకోవడము, ఇట్లాంటివన్నీ అన్నమాట. వాట్ నాట్, ప్రతిదీ పిల్లలకి కావాల్సిన గోల్డ్ కానివ్వు, లేదు అంటే కనుక ఇల్లు కానివ్వు, వాళ్ళకి చదువులు కానివ్వు, దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఈ 9 yearsలో ఆయనని చాలా సేఫ్గా తీసుకొని చాలా సేఫ్గా ఉంచారు. మోస్ట్ ఆఫ్ ద
క్యాన్సర్ పేషెంట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా అప్పు అవ్వడం అనేది జరుగుతుంది. ఇది కొంచెం కొత్త గొప్ప నేను గోల్డ్ ఇంటి కోసం పెట్టింది కానీ ఆయన కోసం పెట్టింది ఇది లేదు. అట్లా కొద్ది గొప్ప గోల్డ్ ఏమన్నా పెట్టినా కూడా అది కూడా అప్పు తీర్చేసే స్థాయికి తీసుకొచ్చాడు భగవంతుడు అనమాట. ఎక్కడ కూడా ఆయనకి అప్పు చేయడం అంటే ఇష్టం ఉండదు. ఓకే, ఎవరిని చేజాచి అడగడం అనేది ఇష్టం ఉండదు. మ్యాక్సిమం హెల్ప్ అనేది ఎవరిని అడగరు. ఆఫీస్ ఎంతసేపు ఆఫీస్లో నేను 58 నాకు రిటైర్మెంట్ అయ్యేదాకా నేను జాబ్ చేస్తూ ఉండాలి, నేను ఈ ఆఫీస్లోనే ఉంటాను అని చెప్పడం అనేది అని అనేవాళ్ళు. ఎవరితోనూ చేయించుకోకుండా వెళ్ళాలి అనేది కూడా ఎవరికైనా మంచి కోరిక, అది ఉండాల్సిన కోరిక, ఉండే కోరికనే. ఇవన్నీ కూడా ఈ నెంబర్ తీర్చింది పద్మిని. ఇంక పిల్లలకి పెళ్ళిళ్ళు అంటావా, అది వాళ్ళ డెస్టినీ, ఎవరు రాసి పెట్టాడు భగవంతుడు అనేది కాదు. అంటే ఏంటంటే రోడ్డు మీద ఉండాల్సిన మమ్మల్ని ఒక స్థాయిలో నుంచోబెట్టి ఈ రోజున శ్రవంతి గారు మేము ఉన్నామండి, మీకేం భయం లేదు అన్నంత ప్రేమని అందించేంత ఇచ్చాడు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాహు. నాకు 10th ప్లేస్లో రాహు ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకున్నాను 10th ప్లేస్లో రాహును చంద్రుడు కలిపి ఉన్నాడు అనుకున్నాను అనమాట. ఎవరైనా చూస్తే మీకు చాలా మంచి పేరు వస్తుందండి, మీరు చాలా మంచి లైమ్లైట్లో ఉంటారండి అని చెప్తే బావగారు అనేవారు. నాకంటే ఎక్కువ సంపాదిస్తుందా అని అడిగేవారు అనమాట ఎవరినన్నా చూపిస్తే. అలానే కనిపిస్తుందండి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. నా పొంద నేను ఎక్కడ సంపాదిస్తాను, మీరు సంపాదించినంత అది కుదరదు, అలా అవ్వదండి అని అనుకునేదాన్ని నేను. అంటే నా కెరీర్ని స్టాప్ చేశాను. నేను పెళ్ళికి ముందు ఉండేది, పెళ్ళి తర్వాత నేను కెరీర్ని కావాలనే నేను స్టాప్ చేశాను. అంటే ఇంటిలో పిల్లలు, నాకు అప్పటి నుంచి నీకు చెప్పాను కదా ఇంటర్నెట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మేము చేసాం ప్రాజెక్ట్ అని చెప్పి, అది మైండ్లో ఉండిపోయింది. పిల్లల్ని బాగా పెంచాలి, ముందు అందరం జాబ్ చేస్తే కష్టం అన్న లెవెల్లో నేను ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా ఏదైనా స్పెక్యులేషన్స్ కానీ ఈ షేర్స్కి సంబంధించింది కాదు చేసేదాన్ని. సో ఆ తర్వాత చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా చూపిస్తే ఇలా అంటే నో అలా ఏం కాదు అని అనుకున్నాను. కానీ ఆ 10th ప్లేస్లో ఉన్న రాహు నాకు ఇంత మంచి పేరుని ఇచ్చాడు, లైమ్లైట్లోకి తీసుకొని వచ్చాడు. సో రాహు అమ్మో ఈజ్ అ మ్యాసివ్ ప్లానెట్, రిజల్ట్స్ కూడా ఇలా ఇంత మ్యాసివ్ గా ఇస్తాడు అనేది అర్థమే. సో నంబర్ 4 ఉన్న వాళ్ళు కరెక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి? నేను ఇది వరకు ఎప్పుడు చెప్పేదాన్ని కాదు, తీసుకోవాలి చెయ్యాలి. నేను నెగటివ్ గురించి చెప్పాలి అంటే నాకు భయం, అంటే భయపడిపోతారేమో. ఇప్పుడు కొంతమందికి ఇంట్లో ఒప్పుకోరు, వాళ్ళు అదే మైండ్లో ఉండిపోతుందేమో అని. కానీ ఒప్పించి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నెంబర్ 4 అని కనుక మీకు ఉంటే కనుక తప్పకుండా మీరు దాని గురించి ముందడుగు వేయండి, కరెక్షన్ కంపల్సరీగా తీసుకోండి. బ్యూటిఫుల్ అనాలిసిస్ అక్క. పర్సనల్ లైఫ్లో జరిగినవన్నీ కూడా ఉదాహరిస్తూ చాలా అద్భుతంగా వివరించారు అక్క. నంబర్ 4 కాదు, మరి మిగతా నంబర్స్ కూడా చెప్పాలి మీరు. తప్పకుండా చెప్తాను పద్మిని. ఇంకా నేను అనలైజేషన్ చేసినా కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ లైఫ్ అట్లా ఎందుకు ఉంది ఏంటి అనేది, వాళ్ళ పేరు తీసుకోకపోయినా కూడా ఎందుకు అలా జరిగింది అనేది నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్తాను. ఎక్కువగా ఇప్పుడు ఇబ్బంది పడేది పెళ్ళిళ్ళ విషయంలో. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేవి కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాయి అనేది నా గట్టి నమ్మకం. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదండి అని చెప్పి ఈ కుటుంబ వ్యవస్థను పట్టించుకోవడం లేదు. ఎక్కువగా డివోర్స్లు అవ్వడము, ఎక్కువగా సింగిల్గానే ఉంటాము అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మనం భారతదేశానికి పునాది కుటుంబ వ్యవస్థ అనేది నేను గట్టిగా నమ్ముతాను, తెలిసిన విషయమే మనకి. దాన్ని మనం ఎలా కాపాడుకుంటూ వెళ్ళాలి, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉండకూడదు అనేది నేను చెప్తాను. నెంబర్ 4లో ఇంకోటి ఏంటంటే అనూహ్యంగా అప్పులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కూడా మనం సిగ్నేచర్ మార్చుకుంటే గనక ఆ అప్పులు కూడా అవ్వకుండా మనం ఇట్లాంటి గ్రోత్ని చూడొచ్చు, లైఫ్ గ్రోత్ని చూడొచ్చు. అయితే మీరు అనొచ్చు లాస్ట్కి ఆయన లేరు కదా, ట్యూమర్తోనే పోయారు కదా అని అనొచ్చు. ఒక 9 ఇయర్స్ని ఆయనకి భగవంతుడు మనం దండం పెట్టుకునే దాంట్లో దత్తాత్రేయ స్వామి అనుగ్రహించారు, న్యూమరాలజీని కూడా అనుగ్రహించారు. ఎందుకు అనంటే ఈ 9 ఇయర్స్లో ఇంకా మేము చాలా అచీవ్ చేసేటట్టుగా ముందుకెళ్ళేటట్టుగా న్యూమరాలజీ సిగ్నేచర్ హెల్ప్ చేసిందని చెప్పాలి. డెఫినెట్లీ నథింగ్ కెన్ స్టాప్ దట్ కదా, అదే నేచర్కి అగెయిన్స్ట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన సోల్ ఫ్రీ అవ్వడం ఈజ్ అమేజింగ్ థింగ్.
మనకి మీరు నేను ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, చాలామంది అస్ట్రాలజర్స్ కూడా చెప్పి ఉన్నారు ఆయన సోల్ అనేది ఇప్పుడు ఫ్రీ అయింది అని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకి మీకు ఒక సెక్యూర్ లైఫ్ అయితే ఉంది. ఇస్ ఇట్ సో? మీరు చూసావా నువ్వు, ట్యూమర్ కూడా బ్రెయిన్లో వచ్చింది రిలేటెడ్ టు మూన్, మళ్ళీ బ్రెయిన్లోనే వచ్చింది. సో డెఫినెట్గా 4 నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కరెక్షన్ చేయించుకోండి, మేడంకి కాల్ చేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్, బ్యూటిఫుల్ అనాలిసిస్ నిజంగా. నెక్స్ట్ నెంబర్స్ కూడా చేస్తాము, చూద్దరు కానీ. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.